గైస్ ఫైనలీ యాక్సెంచర్ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. మీలో చాలా మంది కామెంట్ సెక్షన్‌లో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది డీఎం చేసి అయితే అడుగుతున్నారు. సో, స్టిల్ ఇప్పటి వరకు నేను కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశా. రైట్ కరెక్ట్ రిసోర్స్ వచ్చాకే చెప్దామనేసి. నౌ ఇట్స్ ద టైమ్. ఇప్పుడైతే మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అఫీషియల్‌గా డే 1 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫ్రమ్ దిస్ మే 22 నుంచి అయితే మనకి డే 1 అయితే ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే మీరు ప్రీవియస్‌గా మనకి ఎర్లీ ఆన్ బోర్డ్ రిలేటెడ్ సర్వే ఫార్మ్ అయితే వచ్చింది కదా! సో, అక్కడ యెస్ అండ్ నో డిఫరెంట్‌గా అయితే సెలెక్ట్ చేసుకుంటారు చాలా మందికి. సో, దీంట్లో ఒక కేటగరీ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు డే 1 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, లైక్ ఒక కేటగరీ అంటున్నాం. మళ్ళీ ఇంకో కేటగరీ ఏంట్రా అంటే లైక్ ఒక కేటగరీ ఎవర్రా అంటే మనకి ఈ ఎర్లీ ఆన్ బోర్డింగ్ అసెస్మెంట్ ఎవరైతే తీసుకున్నారో యెస్ అని పెట్టి వాళ్ళొక కేటగరీ. నో అని సెలెక్ట్ చేసుకొని ఫర్దర్‌గా ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకొక కేటగరీ. సో, ఇప్పుడైతే మనకి డే 1 అయితే నో అని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే స్టార్ట్ అవ్వబోతుంది. మరి యెస్ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంట్రా అంటే వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏమైతే ఉండబోతుందో దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ వీడియోలో యాక్సెంచర్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది గైస్. దీంతో పాటు సిమిలర్‌గా కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. లైక్ బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దీనికి గాని మీరు అప్లై చేసుకున్నారంటే మీకు క్విక్‌గా లైక్ సెలెక్ట్ అయ్యి ఆన్ బోర్డ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మెజారిటీ దాంట్లో జస్ట్ 1 ఆర్ 2 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఇది హై వాల్యుబుల్. సో, మీకు కూడా చాలా వరకు అయితే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకా మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చుతుంది, ఫర్దర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుందంటే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు యూజ్‌ఫుల్ అయింది, హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా లైక్ బటన్ ప్రెస్ చేసి హై బటన్ కూడా ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్‌లోకి వచ్చేస్తే మనకి ప్రీవియస్‌గా ఎర్లీ ఆన్ బోర్డింగ్ అసెస్మెంట్ రిలేటెడ్ ఫస్ట్‌లో అయితే ఒక సర్వే లింక్ అయితే వచ్చింది. మీకు గాని క్లియర్‌గా గుర్తుంటే దాంట్లో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. యెస్ అండ్ నో అనేసి. సో ఎవరైతే నో అని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేసేయొచ్చు. సో ఈ వీడియో ఆల్ అబౌట్ నో అని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి. లైక్ ఎవరైతే నో అని సెలెక్ట్ చేసుకున్నారో కంగ్రాచ్యులేషన్స్ గైస్. మీకైతే మే 22 నుంచి డే 1 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో బ్యాచెస్ వైస్‌గా అయితే మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు. ప్రాబబ్లీ ఇంకా 3-4 డేస్‌లో ఎవరైతే నో అని సెలెక్ట్ చేసుకున్నారో అందరికీ మెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇది ఫస్ట్ కేటగరీ ఎవరైతే నో సెలెక్ట్ చేసుకున్నారో. ఇప్పుడు ఎవరైతే యెస్ అని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఫర్దర్‌గా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఎంసీక్యూస్ ఎగ్జామ్, కోడింగ్ టెస్ట్, ఫైనల్‌గా వైవా ఇవన్నీ ఎవరైతే కంప్లీట్ చేసుకొని స్టిల్ ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో యాక్సెంచర్ వాళ్ళైతే ఇంకా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఎర్లీ అసెస్మెంట్ ఐ మీన్ అటెండ్ అయ్యారో వాళ్ళకైతే ఇంకా స్టిల్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. గైస్ మీకైతే ఈ మే 22 అయితే మీకు డే 1 అయితే కాదు. ఎవరైతే నో అని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ మెయిల్స్ అయితే వస్తాయి. ఇంకా మా పరిస్థితి ఏంటి బ్రో అంటే మీరిక్కడ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు గైస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అసెస్మెంట్ అయితే అటెండ్ అయితే చేశారు. సో మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లు మీకు గాని 65-70% సక్సెస్‌ఫుల్‌గా మీకు వచ్చింది. మీరు గాని అసెస్మెంట్‌ని క్లియర్ చేశారు అంటే వన్స్ మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆటోమేటిక్‌గా ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేస్తారు. సో అక్కడ ఆ ప్రాజెక్ట్ గురించి కేటీ ఇచ్చి, ఓవర్ వ్యూ ఇచ్చి దాని గురించి మీకు అర్థమైన తర్వాత ఆ ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని కొంచెం కొంచెం ఇంక్లూడ్ అయితే చేస్తారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏదైతే ఉందో లైక్ నో అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి మే 22 అయితే డే 1 అయితే ఉండబోతుంది. వన్స్ వీళ్ళ కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వీళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. సో అసెస్మెంట్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ప్రాజెక్ట్స్ అయితే డిప్లాయ్ చేస్తారు. దట్ టూ వీళ్ళు ఇక్కడ మళ్ళీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ వీళ్ళకైతే ఉండదు. ఐ మీన్ యాక్సెంచర్ వాళ్ళే వీళ్ళకి ర్యాండమ్‌గా స్ట్రీమ్ సెలెక్ట్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి సో వీళ్ళక్కడ క్లియర్ చేస్తే వీళ్ళకి అక్కడ ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఇద్దరికీ మ్యూచువల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి కొంచెం ముందైతే డే 1 అయితే అవుతున్నారు. కాకపోతే ఎవరైతే యెస్ అని సెలెక్ట్ చేసుకొని ఈ టెస్ట్‌లో అటెండ్ అయ్యారో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబబ్లీ కాకపోతే ఇప్పుడు మీ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లైక్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనేసి. సో దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను ఇమ్మీడియేట్‌గా మన ఛానెల్‌లో అప్డేట్ అయితే చేస్తా. సో కాబట్టి మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. సో హోప్‌ఫుల్లీ ఇక్కడ దాకా మీకైతే కంప్లీట్‌గా క్లియర్ అయిపోయిందని అయితే అనుకుంటున్నా. సో ఇది గైస్ మనకైతే యాస్ ఆఫ్ నౌ యాక్సెంచర్ రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సో స్టిల్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అడగండి.
నేను డెఫినిట్‌గా కొంచెం లేట్ అయినా రిప్లై ఇవ్వడానికి మ్యాక్స్ ట్రై చేస్తా. లేదు మీకు కామెంట్ సెక్షన్‌లో రిప్లైస్ రావట్లేదు అంటే మేబీ చాలా కామెంట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ అయితే ఇక్కడ ఇస్తున్నా కదా పేజు. అక్కడ కూడా మీరు ఒకసారి వచ్చి మెసేజ్ అయితే చేయొచ్చు. డెఫినిట్‌గా అక్కడ కూడా నేను మాక్సిమం యాక్టివ్‌లో ఉంటా కాబట్టి మీకు అక్కడ కూడా డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది గైస్ మనకైతే యాక్సెంచర్ రిలేటెడ్ ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. సో గైస్ మనకి దీంతో యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్‌లో మనం జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూద్దాం. ఈ జాబ్ ఆపర్చునిటీస్‌లో లైక్ మెజారిటీ 2 వచ్చేసి నాన్ ఐటీ అయితే ఉన్నాయి. 2 వచ్చేసి ఐటీ రిలేటెడ్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నాన్ ఐటీ జాబ్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇవి చాలా సింపుల్‌గా తెచ్చుకోవచ్చు. మెజారిటీ పీపుల్ ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలని చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇవి డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన లిస్ట్‌లో వాల్మార్ట్ నుంచి అయితే జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఇదైతే జస్ట్ ఒక బేసిక్ కమ్యూనికేషన్ టెస్ట్ రాసి క్లియర్ చేశామంటే మనం ఇమ్మీడియేట్‌గా ఈ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో వీటికి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డెఫినిట్‌గా ఈ వీడియో అయిపోయాక చెక్ చేయండి. జస్ట్ దీని అఫీషియల్ లింక్ అనే కాదు గైస్. ఇప్పుడు చెప్పే నెక్స్ట్ 3-4 జాబ్ ఆపర్చునిటీస్ అఫీషియల్ అప్లై లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. డెఫినిట్‌గా ఒకసారి చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ కాన్సెంట్రిక్స్ గైస్. కాన్సెంట్రిక్స్ లాస్ట్ 2 ఫేజెస్‌లో అప్లికేషన్‌లు అయితే యాక్సెప్ట్ చేసాయి. ఇప్పుడు కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. సో మీలో స్టిల్ ఇంకా ఎవరైనా కాన్సెంట్రిక్స్‌కి అప్లై చేసుకోలేదు అంటే డెఫినిట్‌గా ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఈ ప్రాసెస్‌లో ఏదైతే ఉందో అప్లికేషన్ అప్లై చేసుకునే ప్రాసెస్‌లో జస్ట్ మీరు ఒక బేసిక్ ఫార్మ్ ఫిలప్ చేసిన వెంటనే మీకైతే టెస్ట్ లింక్ అయితే చూపిస్తుంది. సో మీరు కావాలంటే ఇమ్మీడియేట్‌గా మీ టెస్ట్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు మీ టెస్ట్‌ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మీ మెయిల్‌కే డైరెక్ట్‌గా టెస్ట్ లింక్ అయితే వస్తుంది. జస్ట్ ఒక బేసిక్ టెస్ట్ రాసి క్లియర్ చేశారంటే మీకు ఇమ్మీడియేట్‌గా ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మనకి ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయదు. కాకపోతే మీరు అనుకోవచ్చు ఇది జస్ట్ నాన్ ఐటీ జాబే కదా బ్రో అనేసి. కాకపోతే కాన్సెంట్రిక్స్ ఈస్ ఎ రియల్లీ గుడ్ కంపెనీ గైస్. మీరు గాని వన్స్ ఈ కంపెనీలోకి ఎంటర్ అయ్యారు అంటే సో యాస్ ఎ నాన్ ఐటీ అయినా కూడా పర్లేదు. వన్స్ మీరు కంపెనీలో ఉన్న తర్వాత 1 ఇయర్‌లో మీరు ఒక మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇంటర్నల్‌గా మంచి ఐటీ రోల్‌కి అయితే షిఫ్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే మరీ చెప్తున్నా డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి. నాన్ ఐటీ రోల్ అన్నా కూడా మాక్సిమం ట్రై అయితే చేయండి. సో దీని తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ పీడబ్ల్యూసీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళైతే డేటా అనలిస్ట్ రోల్‌కి అయితే ఫ్రెషర్‌ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు తెలుసు మెజారిటీ కంపెనీస్ అయితే ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవు ఈ డేటా అనలిస్ట్ రోల్‌కి. కాకపోతే వీళ్ళైతే ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రోల్‌కి కావాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసి పైథాన్, దీని తర్వాత ఎక్సెల్, దీని తర్వాత ఎస్‌క్యూఎల్, దీని తర్వాత పవర్ బిఐ ఆర్ టేబుల్. పవర్ బిఐ ఉంటే చాలా వరకు బెటర్. సో మీ దగ్గర ఈ 4 ప్రైమరీ స్కిల్స్ ఉంటే మాత్రం మీరు డెఫినిట్‌గా ఈ రోల్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద హైరింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వన్ అయితే మెయిన్‌గా రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ దాంట్లోనే మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎటువంటి కోడింగ్ రౌండ్ అయితే ఉండవు. కాకపోతే నేను మెన్షన్ చేసిన స్కిల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే టెక్నికల్ ఇంటర్వ్యూని క్లియర్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీని తర్వాత ఫైనల్‌గా వచ్చేసి కాగ్నిజెంట్ గైస్. కాగ్నిజెంట్ అయితే మనకి 2 డిఫరెంట్ రోల్స్‌కి అయితే హైర్ చేసుకుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అనలిస్ట్ రోల్. దీనికైతే 2024 నుంచి 2026 ఈ 3 బ్యాచెస్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఏఐ డెవలపర్ రోల్. దీనికైతే మెయిన్‌గా 2026 వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన అప్లై లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సో అది గైస్ ఈ వీడియోలో అయితే మీకైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నా. సో మీరు కూడా సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో అయితే ఇంక్లూడ్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయ్యారంటే సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ కింద మీరు డిస్ప్లే చేస్తున్నా అవి కూడా చెక్ చేయండి. దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.